ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కావాలని గాని పొరపాటును గాని అసలైన విగ్రహం ఇచ్చుంటే ఈ పాటికి మన మధ్య ఎన్ని గొడవలు వచ్చుండేవు. మన కులదైవమైన అమ్మవారిని నువ్వు దొంగల పాలు చేసుంటే నేను నిన్ను ఎప్పటికీ సహించేవాణ్ణి కాదు, క్షమించేవాణ్ణి కాదు. నువ్వు అసలైన విగ్రహం ఇచ్చి తప్పు చేసుంటే నేను నీకసలు సపోర్టుగా నిలబడుండేవాణ్ణే కాదు. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి హ్యాపీ. అవును, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకున్నాను. ఎంతో ఆశతో నీ దగ్గరకు వచ్చాను, కానీ నీ మాటలు విన్నాక నా గొంతు మూగబోయింది. ఏం ఆలోచిస్తున్నావు అని? ఏం లేదు బావా. సరే పద. నువ్వెళ్ళు, నేను వస్తాను. ఇప్పుడు ఇంకా బావతో నేను నిజం చెప్పలేను. విగ్రహం విషయంలో బావ మొదటి నుంచి రిస్క్ అనే చెప్తున్నాడు. నేనే వినిపించుకోలేదు. సుజాత, నేను బయటికి వెళ్ళొస్తాను. సుజాత, ఏం ఆలోచిస్తున్నావు? నిన్న అవనికి జరిగిన దాని గురించేనా? అవునండి, అవని అంత పరధ్యానంగా ఎప్పుడూ లేదు. నేను సమయానికి చూడకపోయింటే ఏమయ్యుండేది? అవనిది మంచి మనసే. ఏదో ఒక రూపంలో ఆపద నుంచి బయటపడేంత దైవానుగ్రహం తనకుంది. పదే పదే అదే తలుచుకుంటూ బాధపడకు. ఎలాంటి దాపరికాలు లేకుండా ఏ విషయమైనా నాతో చెప్పుకుంటుంది. నిన్న మాత్రం నాతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకింత దిగులు పడతావు? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తుందేమో. అక్కా, అక్కా, అవని, ఏమైందవని? అక్కా. ఏమైందవని? నీ గురించే మీ అక్క ఆలోచిస్తుంది. ఏం జరిగిందో చెప్పవని. నా వలన చాలా పెద్ద తప్పు జరిగిపోయిందక్కా. నా చేతులతో నేను అమ్మవారిని బయటికి దాటించేశాను. అది డూప్లికేట్ది కదా, దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు? అది నేను తయారు చేయించింది కాదు. పూజ గదిలో నిత్యం పూజలు అందుకున్న అసలైన అమ్మవారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.